హై వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ప్రభాస్ గారి న్యూ మూవీ ది రాజాసాబ్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గారు ప్రస్తుతం పాన్ ఇండియన్ నెంబర్ 1 హీరోగా దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. వరుస సినిమా ఆఫర్ను అందుకుని బిజీ లైనప్లో దూసుకుపోతున్నారు ప్రభాస్ గారు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నారు ఆయన. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే నెలకొని ఉన్నాయి. ప్రభాస్ గారు ఇటీవల నటించిన 2 సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్లో నిలవడం, అలాగే రాజాసాబ్ పక్కా కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కుతుండడంతో ప్రభాస్ గారి అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 2025 సంక్రాంతి బరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. అయితే ఈ సినిమాను సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు రిలీజ్ చేయాలనే మాస్టర్ ప్లాన్లో టీం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల వారం రోజుల వరకు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్లో రాజాసాబ్ మాత్రమే రన్ అవుతుంది. తర్వాత రోజుల్లో థియేటర్లు తగ్గినా సంక్రాంతి సెలవుల్లో ఈ సినిమా అప్పటికే క్యాష్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీంతో ప్రభాస్ గారు సంక్రాంతికి వారం ముందే సినిమాను రిలీజ్ చేస్తే ఖచ్చితంగా పాజిటివ్ టాక్తో పాటు భారీ వసూళ్ల వర్షం కూడా కురిపించే అవకాశాలైతే ఉన్నాయి. ఈ క్రమంలో సంక్రాంతి విజేతగా రాజాసాబ్ నిలిచి మరోసారి బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేయడం ఖాయమని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక రాజాసాబ్కు సంబంధించి క్రేజీ అప్డేట్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సలార్తో కల్కితో బ్లాక్ బస్టర్లు అందుకుని దూసుకుపోతున్న ప్రభాస్ గారు రాజాసాబ్ నాన్ థియేటర్ల హక్కులను కూడా ఊహించని స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఇక ప్రభాస్ గారు పాన్ ఇండియా హీరోగా మారినప్పటి నుంచి పక్కా ప్లాన్తో ప్రతి 6 నెలలకు ఒక సినిమా అన్న రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ గారు గెస్ట్ రోల్లో నటించినటువంటి కన్నప్ప మూవీ ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 3 లేదా 4వ తేదీలలో రాజాసాబ్ సినిమా రిలీజ్ చేసేలా టీంతో కలిసి ప్లాన్ చేస్తున్నారట డార్లింగ్. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.